పని మీద వెళ్తా ఉంటే వాళ్ళ పని కాకుండా ఊళ్ళో టౌన్లో పెళ్లి కూడా ఉంది కనుక వాళ్ళు ఏమనుకున్నారంటే పెళ్లికి వెళ్ళాలి కాబట్టి మన పనులు చూసుకొని మంచి బట్టలు వేసుకుందాం, ఇంకా సహోదరుడు అయితే ఉన్న నగరాన్ని తీసి పెట్టుకుంటారు మొత్తానికి అని పెట్టుకుంటారు. కానీ భయం వేసిన వాళ్ళకి ఏమైనా భయం వేస్తుందంటే మన పల్లెటూరు నుంచి పట్టణానికి వెళ్ళి మధ్యలో 10 కిలోమీటర్లు ఉంది కదా, అంత అడవిలో కూడా వెళ్ళాలి. దారిలో అప్పుడప్పుడు దొంగలు కొడతా ఉంటారు, ఇవన్నీ వేసుకొని పోతుంటే ఇబ్బంది అవుతుంది కదా ఎట్లా అని మాట్లాడుకుంటున్నారు భార్య భర్తలు. వాళ్ళు వెళ్ళడానికి ఒక జట్కా బండి, గుర్ర బండిని మాట్లాడుకున్నారు వెళ్ళాలని. ఆ బండి నడిపిస్తాడు కాసిం అని ఒక ఆయన. ఈ సంభాషణ అంతా విని ఆయన అన్నాడు, అమ్మా నేను లేనంటమ్మా అన్నాడు. ఇంకొద్ది కాసిన పర్ల నాలాగా ఉంటాడు, బాగా గురువుగా పొట్ట ఉంది కానీ మీకు ఉంటా బాగా తిట్టంగా ఉంటాడు మనిషి. వాళ్ళకు కూడా కొద్దిగా నమ్మకం కుదిరింది, సరే ఈయన ఉన్నాడు కదా యశ్వర్ పదం దొంగలు వస్తే చూసుకుంటాడు. గుర్రబండ్లు పోతా ఉంటే అనుకున్నంత పనే జరిగింది, దొంగలు రాని. వాళ్ళు రావటంతో ఈయన దగ్గర ఏమి లాక్కోలే, పట్టుకోవడం ముందు కాశీమని పట్టుకున్నారు దొంగలు రావడం. ఆ కాశీమని చెట్టు కట్టేశారు. తర్వాత ఈయన దగ్గరికి వచ్చి ప్రశాంతంగా అన్నీ ఒలుచుకొని మేము లాక్కుంటే చిరుగుతాయి, నువ్వే తీసిస్తే శుభ్రంగా మూట కట్టుకొని పోతామని దొంగలు గౌరవంగా ఆ దగ్గర ఉన్న వస్తువులని బంగారు కొంచెం అరకిలో బంగారం దోసుకొని వెళ్ళిపోయారు. ఇక పాపం వాళ్ళు ఏడుపు అనవసరంగా బయటకు వచ్చాం. ఎవరు నమ్ముకొని వచ్చాం? కాశీ. ఎర్ర కాశీ ఇందాక బయలుదేరేటప్పుడు నేను లేరా అన్నావు కదా, ఏది రా ఇప్పుడు మాత్రం లేనమ్మా ఉల్లా. కాశీ ఏమన్నా ఉన్నాడు కానీ ఏం ఉపయోగం? చాలాసార్లు ఇస్రాయిల్ కాపర్ ఎట్టాగా మీరు కాపర్ అంటే అవునండి అన్నారు, కానీ గొర్రెల కోసం ఏం చేసిన వాళ్ళు నేను ఉన్నా అన్నారు, కానీ ఉన్నా అంటున్నారు కానీ గొర్రెలకు ఉపయోగం లేదు. అందువల్ల మన ప్రియ ప్రభు వారు మంచి కాపరిగా, ఆయన మంచి కాపరిగా వచ్చిన కాలం భూతకాలం అయిపోయింది. 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చాడు, మానవులందరి పాప పరిహారం చేయాలనుకున్నాడు. అందువల్ల ఆ ప్రియ ప్రభు వారు మన కోసం కలువరి శిలువలో ప్రాణమో పెట్టాడు. ఈ విషయాలన్నీ కీర్తన గ్రంథం 22వ కీర్తనలో ఉంటాయి. మంచి కాపరిగా మన ప్రభు వారు ఏం చేశారో 1-2 వచనాలు చదువుకుందాం చూడండి. 22వ కీర్తనలో ఇలాగ రాయబడి ఉంటాయి. కొద్దిగా లైటింగ్ తక్కువ ఉంది అయినా కూడా నేను చదువుతాను, మీరు విందులు కాదు. 22వ కీర్తన కొన్ని వచనాలు చదువుకుందాం. వచనం 14 చూడండి. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది, నా బలము ఎండిపోయి చిన్న పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. 17వ వచనం చూడండి. కుక్కలు నన్ను 17 నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించి చూచుచున్నారు, తేరి చూచుచున్నారు, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేస్తున్నారు. ఇవన్నీ కూడా మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణానికి సంబంధించిన భవిష్యత్తులో జరగబోతున్న ఇవి దావీదు మహారాజు రాశాడు, అప్పటికి ఇంకా జరగలేదు. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క మరణం అనేది భవిష్యత్తులో జరగబోతుంది. ప్రవచన రూపంగా ఈ కీర్తనను దావీదు మహారాజు రాశారు. కానీ మనకి భవిష్యత్తు కాదు, మనకేంటంటే భూతకాలం అయిపోయింది. మన కోసం క్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, ఆయన ప్రాణం పెట్టాడు, మనందరికీ విమోచన కార్యాన్ని జరిగించారు. కాబట్టి ఆయన మంచి కాపరి, ఇది మనం చూస్తూ ఉన్న అంశం. రెండవ పేరు ఆయనకి ఏం పేరు అంటే హెబ్రీ గ్రంథంలో ఉంటుంది 13వ అధ్యాయంలో. ఆయన గొప్ప కాపరి. ఎవరంటే ఆయన గొప్ప కాపరి.
గొప్ప కాపరి ఏం చేస్తాడు అంటే ప్రస్తుతం ప్రజెంట్ టెన్స్ ఆయన మనలను నడిపిస్తూ ఉంటాడు, చేయి పట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. మన కోసం ప్రాణం పెట్టాడు, అది పాస్ట్ టెన్స్. ఇప్పుడు మన కోసం ఆ ప్రభువారు మనలను నడిపించే పనిలో ఉన్నాడు. దానికి సంబంధించిన కీర్తనే 23వ కీర్తన. అది మనం బాగా తెలిసిన కీర్తన కదా. చదువుదాం చూడండి. యెహోవా నా కాపరి, నాకు సండే స్కూల్ పిల్లలు చెప్పమంటే నాకు ఏం కలగదు అంటారు. ఏం కలదు కాదు, లేమి కలగదు. లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. పచ్చిక కల చోట్ల ఆయన నన్ను పరుండా చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించేవాడు గొప్ప కాపరి. దేవుని నమ్ముకున్న తర్వాత మనం ఎలా నడవాలో మనకు తెలియదు. మనం ఏ మార్గంలో వెళ్ళాలో తెలియదు. ఏ మార్గంలో వెళ్తే మంచి పచ్చిక చిక్కుతుందో తెలియదు. ఏ మార్గంలో వెళ్తే మంచి నీళ్లు ఉంటాయో తెలియదు. కానీ కాపరి గుర్తెరిగి ఏం చేస్తాడంటే వాటిని చక్కగా నడిపిస్తాడు. ఆ కీర్తన చదువుకుంటూ ఉంటే చాలా అద్భుతమైన దేవుడు మానవుడి పట్ల కలిగి ఉండే ఉద్దేశం ఎంత అద్భుతం. ఆ తర్వాత వచ్చిన కూడా చదువుకున్నా సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములు నడిపించుతున్నాడు. ఆ మాట చూసారా? గాఢాంధకారపు లోయలో నేను సంచరించగలను, ఏ అపాయమునకు. ఎంత అద్భుతమో! ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉంటాడు. మనం వెళ్తాం దేంట్లో కూడా గాఢాంధకారపు లోయ. అది మామూలు దారి కాదు, లోయలో పడి వెళ్ళాలి. అక్కడ కూడా మళ్ళీ చీకటి, గాఢాంధకారపు లోయ. ఈ గాఢాంధకారపు లోయలో వెళ్ళినా కూడా నేను భయపడను అంటున్నాడు ఆ భక్తుడు. అలాగైతే గాఢాంధకారపు లోయలో కూడా భయము లేకుండా నడిపించగలిగిన వాడు కాపరి. హిమాలయ పర్వతాల్లో బస్సులు నడుపుతూ ఉంటారు. కొండల మీద ఉంటాయి ఊర్లు. నేను ఒక్కసారి వెళ్ళొచ్చాను అక్కడికి. కొండల మీద డెహ్రాడూన్లో నాకు పని ఉంటే వెళ్ళాము. ఆ తర్వాత పైన మసూరి అనే కొండను ఎక్కాము. కొండ మీద పోతా ఉంటే ఎంతసేపు పోయి బస్సు వెళ్తానే ఉంటుంది. కొండ అంచును ప్రయాణం చేయాలి. కిందగా చూస్తే గుండె ఆగిపోతాయి. అక్కడ బ్రేక్ ఫెయిల్ అయింది అంటే ఇక్కడ మన కోసం పరదేశం మోపిగారు కాడ రెడీ చేసి పెడతారు. అంత డేంజరస్. అలాంటి ఊర్లలో లాస్ట్ బస్, ఆఖరి బస్ రాత్రి 8 గంటలకి కింద ప్రారంభమైతే పైకి పోయేసరికి 11 అయింది. ఆ బస్సులో డ్రైవరు తీసుకుని వెళ్తా ఉన్నాడు. ముందు సీట్లో ఒక 10 సంవత్సరాల అమ్మాయి కూర్చొని ఒక్కతే కూర్చొని. ఈ డ్రైవర్ వెళ్తా ఉన్నాడు. నైట్ అయిపోయింది, అక్కడ బాగా చలిగా ఉంటుంది. ఇంకా పెద్ద ప్యాసింజర్స్ ఎక్కట్లా. 1, 2, 3, 4 స్టేజీ దాటుకుని వెళ్తున్నాడు. 5వ స్టేజ్కి వచ్చేసరికి నా కూడా ఒక ఆయన ఎక్కి బస్సులో చూస్తే ఒక చిన్న పిల్ల ఉంది, 10 సంవత్సరాల పిల్ల ఉంది. ఆయన గుండె అయిపోయింది. ఇంత రాత్రి కొండల మీద ప్రయాణము, చిన్న పిల్ల భయపడకుండా ఎలాగా ఉంది అసలు అర్థం కావట్లా. తట్టుకోలేకపోయాడు. దగ్గర పోయి చిన్నగా, అమ్మా ఏం పేరు, నీ పేరు? నా పేరు పలానండి. ఇంత రాత్రి నీకు భయం వేయట్లేదా? నాకు అసలు భయమే లేదా. కొండ ఎక్కుతుంటే భయం వేయట్లేదా? వేయట్లేదు. మలుపు తిరిగేటప్పుడు భయం వేయట్లేదు. జనం ఎవరు లేరు కదా, భయం అస్సలు లేదు. నాకు భయం లేదు. ఎందుకు భయం లేదంటే ఆ డ్రైవర్ మా నాన్న. డ్రైవర్ ఎవరంట? ఇది చెప్పండి, మీరు భయం ఉంటారు కదా. అది కొండలు ఎక్కితేమి, గుట్టలు ఎక్కితేమి, కిందకి పోతేమి, పైకి పోతేమి. ఈ అమ్మాయి బస్సుని కొండల్ని చీకటం చూడదు. ఎవరిని చూసుకుంటూ కూర్చుంటుంది. నాన్నగారు ఆ నాన్నగారు నడుపుతా ఉంటాడు. మధ్య వెనక్కి తిరుగుతాడు. ఒక నవ్వుతాడు కదా. చాలు గుండెల నిండా ధైర్యం. పిల్లలు కదండి, తల్లిదండ్రుల మీద అంత నమ్మకం పెట్టుకుంటారు. ఇదిగో మన ప్రభువు కూడా గడాంధకారపు లోయలో వెళ్ళేవాడిని కూడా భయపడకుండా చేసే దేవుడు. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించును. కాపరి చేతిలో 2 కర్రలు ఉంటాయి. మన కాపరి దగ్గర కూడా 2 కర్రలు ఉంటాయి. అవి ఇప్పుడు ఉపయోగించడానికే. ఇప్పుడు ప్రజెంట్ టెన్స్ అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మన కాపరి మనల్ని ఏం చేస్తానంటే ఈ 2 కర్రలతోటి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. నీ దండము, నీ దుడ్డు కర్ర అని అన్నాడు. దుడ్డు కర్ర అంటే అర్థం ఏంటో తెలుసా? కొద్దిగా పొట్టిగా, లావుగా ఉండదు.
దాంతో కొడితే ఏ జంతువు అయినా కూడా ఒక్క దెబ్బకి దెమ్మ దగ్గర కింద పడిపోవాలి. ఆ దుడ్డు కర్ర దేనికోసం ఉపయోగిస్తారంటే అప్పుడప్పుడు ఈ గొర్రెలు తినడానికి తోడేళ్ళు ఇవి వస్తుంటాయి అన్నమాట. ఆ కర్రతోటి ఆ శత్రువులు కొట్టడానికి అది ఉపయోగిస్తారు. దండము అనేది ఒకటి ఉంటుంది. ఈ దండం దేనికోసం అంటే వీటిని కొట్టడానికి, ఎవరు కొట్టడానికి? గొర్రెలు కొట్టడానికి. ఈ మెల్లి ఎట్లా ఉంటుందంటే సన్నగా పొడుకుంటుంది. గొర్రెలు కాసేవాళ్ళు తెలుసు, సన్నగా పొడుకుంటుంది. మనం అడవుల్లోకి బాగు కాబట్టి మన దగ్గర దుడ్డు కర్రలు ఉండవు, కానీ ప్రస్తుతం అయితే దండం మాత్రం ఖచ్చితంగా గొర్రెలు కాసే వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ దండానికి చివర ఇట్లా వంక ఉంటుంది, ఒక వంక కొక్కెం ఒకటి ఉండాలి, వెనక్కి తిరిగి ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే గొర్రెలు పోతా ఉంటే దారిలో పక్కకు పోయే గొర్రెని ఏం చేస్తాడు? ఈ దండంతో ఒక దెబ్బ వేస్తాడు. అంటే అవి దారిలోకి రావాలని ఒక దెబ్బ కొడతాడు. దేవుడు నిన్ను నన్ను కూడా ఏం చేస్తాడంటే ఒక దెబ్బ అనుకుని పడుతుందా? పడుతుందా? ఆ దండముతో తప్పిపోయే గొర్రెల్ని, పక్కకు పోయే గొర్రెల్ని ఒక దెబ్బ వేస్తాడు. అది చిన్న దెబ్బ, దారిలోకి రావాలని. దేవుడు కూడా మనల్ని ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? మధ్య మధ్యలో అవసరమైనప్పుడు ఒక దెబ్బ పడింది అంటే ఊరికి దెబ్బలు కొట్టడానికే కాకుండా ఆ దండాన్ని ఇంకో దానికి ఉపయోగిస్తారు. గొర్రెలనే నడుచుకుంటూ పోతూ ఉంటాయి. చెట్టు మీద వాటికి ఇష్టమైన కాయలు చాలా ఎత్తులో ఉంటాయి. వాటి వైపు చూసి బ్యా అంటే అర్థం ఏంటంటే అవి కూడా మాకు కావాలయ్యా అని అర్థం. అప్పుడు ఈ దండంకి ఏం చెప్పాను ఇందాక, వెనక్కి తిరిగి ఉంటుంది, కొక్కెం ఇట్లుంటుంది. దాంతో ఏం చేస్తాడు తెలుసా? ఆ కాయలన్నీ కోసేస్తూ ఉంటాడు, ఆకులన్నీ కోసుకుని చేస్తూ ఉంటాడు. ఇక గొర్రెలు ఆ గొర్రెలు చక్కగా తింటూ హాయిగా నెమరు వేసుకుంటూ పోతాయి. తర్వాత తిన్న తర్వాత ప్రశాంతంగా ఉండి చెల్లి తీసుకునేది. లేకపోతే ఒకసారి ఆటం కలిస్తే ఇంటే సంగతి వస్తానే ఉంటాయండి. ఇంకేది మీరు ఇంటికి పోయి తడిచిపోతారు కనుక రాత్రి అంతా మనం శుభ్రంగా వాక్యం అంటే కూర్చున్నాం. ఓకేనా? నాకు మాత్రం ఓకే, నేను ఎంతసేపు నుంచొని చెప్తాను, అస్సలు సమస్య నేను నుంచోనే చెప్పగలుగుతాను. ఓకే, కమ్మగా తిని హాయిగా నిశ్చలమైన నీళ్ళ దగ్గరికి ఆయన తోడుకొని వెళ్తాడు. అక్కడ ప్రశాంతంగా పడుకుంటాయి, నెమరు వేసుకుంటూ ఉంటాయి. కాబట్టి మన కాపరి గొప్ప కాపరి ఏం చేస్తారంటే మనం కాపాడుతూ నడిపిస్తూ ఉంటాడు. మనం భయపడాల్సిన పని లేదు, మనం దిగులు పడాల్సిన పని లేదు. చుట్టుపక్కల చూసుకోవాల్సింది ఆయన బాధ్యత, ఆయన చూసుకుంటాడు. అందుకనే ఆ అధ్యాయం 10వ అధ్యాయం అంటాడు, నా తండ్రి చేతుల నుండి ఎవడు వాటిని అపహరింపడు అని అంటాడు. అక్కడే మళ్ళీ అంటాడు, నా చేతుల నుండి కూడా ఎవడు వాటిని అపహరింపడు. అలాగైతే మనం ఎవరి చేతిలో ఉన్నాం? తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్నాం, కుమారుడైన క్రీస్తు ప్రభు చేతిలో కూడా ఉన్నాం. ఒకేసారి రెండు చేతులు ఎట్టుంటాం? ఒకేసారి రెండు చేతులు ఎట్టుంటాము? మీ చేతులు రెండు చాపండి, చాపండి, చాపమ్మా సరే. ఇక బిర్రుడు చాపు. ఈ పెన్ను రెండు చేతులు ఒకేసారి పెట్టుకో. చేతులు అటు పెట్టుకుంటే ఇప్పుడు రెండు చేతుల్లో పెన్ను పెట్టడం కుదిరిద్దా? ఎట్ట కుదిరిద్దానంటే ఈ చేయి తీసుకొని దాని మీద పెట్టాలి. ఎట్లా? ఇప్పుడు పెన్ను ఎక్కడ ఉంది చెప్పండి? ఈ చేతిలో ఉంది. దేవుడు నిన్ను నన్ను ఎట్ట కాపాడుతున్నాడు తెలుసా? తన చేతిలో పెట్టుకుంటాడు, తన కుమారుని చేతిలో కూడా అన్నాడు ఒకేసారి. ఒక్కోసారి చేతులు అటు విడిపోతాయేమో అని భయం వేసేది, కానీ మళ్ళీ వాటి మీద పైన ప్లాస్టిక్ కవర్ తోటి ఏమంటారు దాన్ని, ప్లాస్టర్ చేస్తున్నాడు. అదే ఆత్మ దేవుని యొక్క ముద్ర. మీరు ముద్రింపబడి ఉన్నారు, ఆత్మ చేత ముద్రింపబడి ఉన్నారు. దేవుని పిల్లలకు ఆయన ఇచ్చే కాపుదల ఉంటుంది చూసారా, చాలా గొప్పది. అందుకని ఆ కీర్తన యెహోవా నా కాపరి. మీకు తెలుసా ఈ కీర్తన మీద రాసిన పాటలు ఏ కీర్తన మీద రాయదు? యెహోవా నా కాపరి అనే దాని మీద కొన్ని వేల రకాలైన పాటలు, రకరకాల ట్యూనుల్లో, రకరకాల భాషల్లో పాటలు రాశారు. ఎందుకంటే దేవుడు కాపరి. ఇక మూడవది మనం చూస్తున్నాం, హెబ్రీ గ్రంథంలో మనం చూస్తాం, మన ప్రియ ప్రభు ఎవరంటే ఆయన ప్రధాన, విక్రమించండి, పేతురు పత్రికలో మనం చదువుతాం, ఆయన ప్రధాన కాపరి ప్రత్యక్షం అవుతాడు. ఒక దినాన్ని ఏమవుతాడు? ఇది భవిష్యత్తులో జరగబోతా ఉంది. 24వ కీర్తన
కీర్తన 23 అయిపోయిందా? 24 7వ వచనం చూడండి. 7వ వచనం, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల ఈ రాజు వస్తున్నాడు. అంటే భవిష్యత్తులో వస్తాడు మన ప్రభువారు. ఇది భవిష్యత్ కీర్తన. క్రీస్తు ప్రభు ఈసారి ఎలా రాబోతున్నాడు? మహిమ కలిగిన రాజు. ఆయన వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే, పురాతనమైన తలుపులు పైకెత్తుకోవాలి, తలలు పైకెత్తుకోవాలన్నాడు. ఎందుకు ఈ వచనాన్ని రాశారు అని అంటే, క్రీస్తు ప్రభువారు శిలువ మరణానికి వెళ్ళేటప్పుడు ఆయన ఒలీవల కొండ దగ్గర నుండి ఆయన యెరూషలేములోకి ఆఖరిసారిగా ప్రవేశించేటప్పుడు ఎలాగ వెళ్ళడం మనందరూ తెలుసు. ఒక గాడిద మీద కూర్చొని అందరూ జయం జయం అంటూ క్రీస్తు ప్రభువారిని యెరూషలేములోకి తీసుకెళ్లారు. అది ఆఖరి ప్రయాణం మన ప్రభువారిది. అప్పుడున్న యూదులందరూ భయపడిపోయారు. యూదులందరూ కూడా భయపడిపోయారు. వెళ్తూ ఉంటుండగా బయట నుండి ఒలీవల కొండ దగ్గర నుంచి ఆయన యెరూషలేములోకి వెళ్ళాడు. యెరూషలేములోకి వెళ్ళేటప్పుడు యెరూషలేము చుట్టూ పెద్ద ప్రాకారం ఉంటుంది, చాలా పెద్ద ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారానికి గుమ్మాలు ఉంటాయి. గుమ్మాలన్నింటినీ మనం నెహెమ్యా గ్రంథంలో చదవచ్చు. కృత నిబంధనలు కూడా మనం కొన్ని గుమ్మాల పేర్లు చదువుతాం. ఈ గుమ్మాన్ని ఏమంటారంటే తూర్పు గుమ్మం అని పిలుస్తాం. యెరూషలేములోకి రకరకాల గుమ్మాలు ఉంటాయి. దమస్కు మార్గం ఒకటి ఉంటుంది, తూర్పు గుమ్మం అని ఉంటుంది, గొర్రెలు ఉన్నాయిగా గొర్రెల గుమ్మం ఒకటి ఉంటుంది. ఇలాగనమాట రకరకాల గుమ్మాలు ఉంటాయి. ఆ గుమ్మాల్లో ఒక గుమ్మం తూర్పు గుమ్మం. ఈ తూర్పు గుమ్మం గుండానే క్రీస్తు ప్రభువారు యెరూషలేములోకి ప్రవేశించాడు. ఆ రోజు యేసు ప్రభువారు వాళ్ళు చెప్పిన మాట, క్రీస్తు ప్రభు ఇంకా ఈ భూమి మీద పుట్టకమునిపై జకర్యా అనే భక్తుడు ఈ సంగతులను ముందుగానే తెలియపరిచాడు. జకర్యా గ్రంథంలో ఈ మాట మనము చదవగలుగుతాం. అక్కడ ఏం చదువుతామంటే, ఆయన తూర్పున ఒలీవల కొండ మీద కాలు పెట్టి యెరూషలేములోనికి వస్తాడు. ఆ తూర్పు గుమ్మంలో నుంచే మళ్ళీ వస్తాడు. అప్పుడు దాకా ఈ తూర్పు గుమ్మం ఎలా ఉంటుంది అని అంటే, అది ముయ్యబడి ఉంటుంది అని ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయము, 43వ అధ్యాయము, 44వ అధ్యాయంలో ఆ సంగతులు రాయబడి ఉంటాయి. తూర్పు గుమ్మం ముయ్యబడి ఉంటుంది. తూర్పు గుమ్మము దానికి ఇంకొక పేరు కూడా ఉంది, గోల్డెన్ గేట్ అని కూడా అంటారనమాట. యెరూషలేము చుట్టూ మనం చెప్పుకునేది కథలు కాదు. నేను అయోమయం చదువుతాను అలాగే. మనం చెప్పే కథలు కాదు, ఈ హరికథలు బుర్రకథలు కాదు. మన కళ్ళుతో చూడగలిగిన నిజాలు చెప్పుకుంటున్నాం. ఇవి ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చేస్తే ఈరోజు మనం చెప్పుకుంటూ మన కళ్ళతో చూడగలిగినవి. యెరూషలేములో ఆ తూర్పు గుమ్మం ఇప్పుడు ముయ్యబడి ఉంది. అయినా మీరు నమ్ముతారా అంటే నమ్ముతారు. మనం పోలేదు. మీరు అడుగుతారు, నువ్వు పోయావయ్యా, నేను పోలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పోయారు నాకు తెలియదు. అది పోవాల్సిన పని ఏం లేదు. పెద్ద మన చేతిలో ఇది ఉందిగా, ఉందా? చాట్ అంత ఫోన్లు ఉండగా మళ్ళీ ఆడదాకా పోవటం ఎందుకు? అందుకని తీసుకొని యూట్యూబ్ కొట్టండి. యూట్యూబ్లో మీరు ఏమంటారంటే యెరూషలేము యొక్క తూర్పు గుమ్మం అని కొట్టండి. తూర్పు గుమ్మం అని కొట్టగానే మీకు ఒక పెద్ద గుమ్మము గోడ చూపిస్తూ ఉంటుంది. కానీ ఆ గోడ ముయ్యబడి ఉంటుంది, మూసేసి ఉంటారు. దేవుడు ముందే చెప్పాడు, ఆయన వచ్చిందాక అది మూసే ఉంటారంట. ఎవరు వచ్చిందాక? దేవుడు వచ్చిందాక. ఎంత విచిత్రం చూడండి. ఆ విషయం మనం ఇప్పుడు కొందరు చూస్తున్నాం. నేను వచ్చేంత వరకు అది మళ్ళీ మూసే ఉంచుతారు. ప్రభు వచ్చిన రాకడ రోజున ఆ తలుపు తెరవబడుతుంది. మళ్ళా క్రీస్తు ప్రభు వారు అదే గుమ్మంలో కూడా యెరూషలేములో ఉన్న దేవాలయంలోకి వెళ్ళి దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. అక్కడ ఆయన 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఆ పరిపాలనలో ఆయన నమ్మిన బిడ్డలు మనందరూ కూడా ఉంటాం. ఒకవేళ ఆ పరిపాలనలు లేరు అనుకోండి, లేకపోతే ఆ 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత వీళ్ళందరికీ ధవళ సింహాసన తీర్పు. ఏ తీర్పు జరిగేది? ధవళ సింహాసన తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో నమ్మని వారందరికీ శిక్ష విధించబడుతుంది. క్రీస్తు ప్రభు వారు ఎంత ప్రేమ కలిగిన వాడో అంత న్యాయమైన వాడు గుర్తుపెట్టుకోండి.
మన ప్రభు న్యాయాధిపతి. న్యాయాధిపతి కనుక ప్రజలకు న్యాయం తీరుస్తారు. ఏమని తీరుస్తాడంటే, నా సువార్త మీరు విన్నారా అని అడుగుతారు. సువార్త అంటే యేసు ప్రభుని గురించిన వార్త. విన్నారా అంటే ఇప్పుడు ఈ మీటింగ్లో ఉన్న మీరందరూ ఏం చేయాలి? మాకు తెలియదు అయ్యా, అక్కడ మేము ఎప్పుడు విన్నా వాళ్ళని కాదు అని అంటారు. అనగానే యేసు ప్రభు ఈ మీటింగ్ మొత్తం అక్కడ రికార్డ్ అవుతా ఉంటాడు. దేవుడి దగ్గర అన్ని రికార్డ్ అయిపోతాయి. ఈ రాత్రి మీటింగ్ పెడతాడు. నేను ఏం లేదని కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు ఉన్నట్టే పెట్టి ముందుకు వచ్చేపు నా వైపు చూపిస్తాడు. నేను అడుగుతూ ఉంటాను. తర్వాత నీ దాడికి తీసుకొచ్చి పెడతారు కెమెరా. అంటే నువ్వు కూడా మీటింగ్లో ఇప్పుడు మళ్ళీ అడుగుతాడు, విన్నావా? విన్నట్టున్నాను అయ్యా. విన్నావు కానీ నమ్ముకున్నావా? అది ఒక్కటి చేయలేదు, మిగిలినది చేశాను. చర్చికి పోయా, బైబిల్ మోసుకుంటూ తిరిగా, పాస్టర్ వస్తే భోజనం పెట్టా, టీ ఇచ్చా, కాఫీ ఇచ్చా, అది ఏదో పాపం పేదలను సందా కూడా ఇచ్చా. చర్చి కట్టుకున్నామంటే దానికి కూడా డబ్బులు ఇచ్చా. అదండి ఇదండి చాలా చేశావు. ఓకే, ఇప్పుడు అవన్నీ ఎట్లయితే నువ్వు ప్రభు నమ్ముకున్నావు. అవన్నీ చేసి ఇది చేయకపోతే నువ్వు ఉండాల్సిన స్థలం ఏదో తెలుసా? నిత్య నరకాగ్ని. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆ నరకానికి పోకుండా ఉండాలనే నా కుమారుడు కదండి ఈ లోకానికి రక్షకుడుగా వచ్చి మీ అందరి కొరకు ప్రాణం పెట్టే ఆయన మీరు నిరాకరించారు. ఏం చేశారు? మీరు వద్దు అని నెట్టివేశారు. యేసు ప్రభు వారు రక్షకుడుగా నీకు అర్థమైన తర్వాత నువ్వు చేయాల్సిన రెండు పనులు ఉన్నాయి. రెండు పనులు. ఇక వేరే 3వ పని, 4వ పని, 5వ పని ఉండదు. 2 పనులే. యేసయ్య రక్షకుడు అని నీకు అర్థమైన తర్వాత, ఒకటి, నువ్వు ఆయన అంగీకరించాలి. ఎస్, ఆయన నిజమైన దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన 3 పేర్లు ఉన్నాయి. ఒకటో పేరు మంచి కాపరి, ఒకటో పేరు, రెండో పేరు, మూడో పేరు. ఇన్ని పేర్లు సూపర్ గిరి అప్ప కూడా చెప్పారు. మీరు అప్ప చెప్పేశారు, బడికి పోయినట్టు అప్ప చెప్పారు. అన్నాం కానీ అయ్యా మాకేం నమ్ముకోలే. కానీ నమ్మలేదు కనుక మీరు తృణీకరించారు కనుక, త్రోసివేశారు కనుక, ఒప్పుకోలేదు కనుక మీరు నిత్య నరకాగ్ని ఉండడానికి పాత్రులు అన్నప్పుడు మనం ఇక తప్పించుకోవడానికి అవకాశమే ఉండదు. వాదించడానికి ఒక పాయింట్ కూడా మనకి ఆ నరకంలో పడ్డ తర్వాత మనం ఏడుస్తూ ఉంటాం. ఏమని ఏడుస్తాం తెలుసా? అయ్యా నేను అప్పుడు వాడిని తిట్టాను, వీడిని కొట్టాను, అది చేశాను, ఇది చేశాను. అసలు వాటి కోసం ఎవరు ఆడవరు. మనం చేసిన పాపాల కోసం నరకంలో ఎవరు ఏడవరు. ఎందుకు ఏడుస్తారయ్యా అంటే, ఇన్ని పాపాలు చేసినా క్షమించడానికి యేసయ్య శిలువలో రక్తం కారిస్తే అది నమ్మలేదు. నమ్మని కారణం చేత నేను ఏడబడ్డాను నాకు. ఈ రాత్రి నీకు ఈ ఒక్క మాట అర్థమైతే చాలు. నీ పాపాల కోసం దేవుడు ఆయన పరిహారం చేస్తే అది నమ్మితే ఉచితంగా రక్షణ చెబుతూ ఉంటే నమ్మకపోతే కదా ఎంత ఘోరమైన తప్పు మనం చేస్తున్నామంటే, ఏం చేస్తున్నామంటే దేవుడు నాకు వద్దు అని నిరాకరిస్తున్నాం. స్వీకరించాల్సింది పోయి మనం ఏం చేస్తున్నాం? నెట్టి వేస్తున్నాం. నెట్టి వేసిన కారణం చేత ఈ భూమి మీద ఎవరైనా కూడా సువార్త ప్రకటింపబడుతూ ఉంటాడు కదా. స్వీకరించడమా, త్రోసివేయటమా? త్రోసివేసిన వాళ్ళందరూ కూడా ఉండే స్థలం ఏదది? నిత్య నరకాగ్ని. ఈ రాత్రి ఆ నరకాన్ని తప్పించుకోవాలంటే ఒకే ఒక మాట, చిన్న మాట, దేవా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభా, ఇక నుంచి నేను నీ బిడ్డగా ఉంటాను. ఈ ఒక్క చిన్న తీర్మానం చేసుకుంటే, నేను అలాగే ప్రభు నమ్ముకున్నాను. ఒకరోజు నాకు అర్థమైంది, ప్రభు దగ్గర చిన్న మాట ప్రార్థన చేశాను. ఇన్ని సంవత్సరాలుగా ప్రభు తన కృపలో కాపాడుతూ ఉన్నాడు. చాలామంది భయం, అనుమానం ఏంటంటే, నేను నిలుస్తాను, నిలవను, నిలుస్తాను. నువ్వు నిలవు, నీ వల్ల కాదు, దేవుడు నిలబెడతాడు. ఆయన కాపరి, ఆయన మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన. ఆ ప్రభుని నమ్ముకొని ఆయన బిడ్డల ధన్యవాదాలు. అలా చేయడానికి దేవుడు మనందరికీ సహాయము అనుగ్రహించుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, శ్రేష్టమైన వర్తమానంలో ఆయన కనికరము గల కాపరి, మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, మన కొరకు ప్రాణము పెట్టిన కాపరి. ఈ శ్రేష్టమైన తలంపులతో ఈ రాత్రి మంచి సువార్తమానం మన కొరకు వినిపించబడింది. ఆ కాపరి మన కొరకు చేసిన ప్రాణత్యాగం, ఈ రాత్రికాల సమయంలో ఆయన కాల్చిన రక్తం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది.
ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తావా? రేపు ఆయన లెక్క అడుగుతాడు కదా. మనం ఇప్పుడే విన్నాం, ఇప్పుడే వాక్యం విన్నాం. రేపు నేను వినలేదయ్యా అని నువ్వు చెప్పడానికి వీలు లేదు. అంతా బయలుపరచబడతాయి, ఏది దాగి ఉండదు. కాబట్టి ఈ రాత్రికాల సమయం ఎవరైనా నేను వాటి నరకాగ్ని నుండి తప్పించబడి నిత్య రాజ్యానికి వారసురాలు అవ్వాలని నేను ఆశిస్తున్నాను అనే ఆశ గల ఎవరన్నా ఉంటే దయతో మీ చేతులు ఎత్తండి. ఎలాగో తీర్మానం చేయాలో, ఎలాగో రక్షణ పొందాలో దేవుని దాసులు మన మధ్య ఉన్నారు, మనకు తెలియజేస్తాను. ఈ సమయం పోగొట్టుకోవద్దు. ఎందాక ఎన్ని సువార్త కూడికలు, ఎన్ని స్తుతి కూడికలు, ఎన్ని క్రమ కూడికలు ప్రతి దినం దేవుని దాసుల ద్వారా మనం వింటూనే ఉన్నాం. వాక్యాన్ని నిర్లక్ష్య పెడతావా? నీ కొరకు వచ్చిన కాపరిని నిర్లక్ష్య పెడతావా? అయితే నువ్వేమవుతావు తెలుసా? నిర్లక్ష్య పెడితే క్రూరమైన తోడేళ్లకు అప్పగించబడతాను. అవి నిన్ను కనికరం గల దేవుడు నీ కొరకు వచ్చి నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. నివాసాలు, స్థలాలు కదండి, అన్నిటినీ నీ కొరకు ఏర్పాటు చేస్తే నువ్వు వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి ఈ రాత్రికాల సమయంలో దేవునికి నీ హృదయాన్ని అప్పగించకుండా వెళ్తావా? విడువబోయిన బహుఘోరం. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఏ క్షణంలో వస్తాడో తెలియదు. ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులే దానికి కదండి నిలువెత్తు నిదర్శనం. జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా ప్రభు రాకడకు సూచనగా ఉన్నాయని నువ్వు తెలుసుకో. ఎప్పుడు వస్తాడో? ఇప్పుడు ఈ రాత్రే వస్తే నమ్మని నీవు, దేవునికి హృదయాన్ని అప్పగించని నీవు ఇక్కడే ఉండిపోతావు. నమ్మిన వారందరూ ఎత్తపడతారు, ఆయన స్వరం వింటారు. ఆయన స్వరం నమ్మని నీకు వినపడదు, నమ్మిన వారికే వినపడుతుంది. నమ్ముతావా? నా కొరకు వచ్చిన మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి నేను విశ్వసిస్తాను. నీవు నమ్ముతావా? ఆయన కనికరము గల దేవుడు. నీ ప్రాణాన్ని పాతాళంలో నుండి తప్పించడానికి ఆయన వచ్చి నీ ప్రాణానికి బదులుగా ఆయన తన ప్రాణం పెట్టాడు. నమ్ము, పరలోక రాజ్యం చేస్తాడు. ఎవరికైనా ఆ యొక్క మనసు కనుక కలిగినట్లుగైతే నేను కూడా నమ్ముతానయ్యా, ఆత్మరక్షణ, పాప క్షమాపణ పొందుతానయ్యా అంటే ఈ కూడిక అయిపోయిన తర్వాత దేవుని దాసులు మన మధ్యనే ఉంటారు. ఇదిగో మనం కూడికలు ఏర్పాటు చేసినప్పుడు ఆ పొలాల్లో దాదాపుగా 1వ రోజు ఇద్దరు, 2వ రోజు ఇద్దరు రక్షించబడ్డారు. ఈ రాత్రి తిరిగి మనం దైవ సేవకులను పిలిపించుకొని ఈ కూడిక ఖర్చుతో, భారంతో ఏర్పాటు చేసిన ఈ కూడికలో తిరిగి దేవుని దాసులు శ్రేష్టమైన స్వార్థ మనం వినిపించి ఉండగా నిర్లక్ష్య పెట్టవద్దు, అలక్ష్యం చేయవద్దు. సమయము నీది కాదు. నేడను సమయం ఉండగా నేను నమ్మితే పరలోకం, నమ్మకపోతే నిత్య నరకం. ఏది కావాలి నీకు? ఇప్పుడే ఈ క్షణంలోనే నువ్వు నిశ్చయించుకొని నీ గృహానికి నువ్వు వెళ్ళు. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందించిన మంచి సువార్త మనకు వినిపించిన దేవుని దాసులు, సేవకులు ప్రేమానందం గారి సంఘం తరపున, స్థానిక సంఘం తరపున, ఈ కుటుంబం తరపున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నా. మనం ముగింపుకి వచ్చాం. ముగింపు ప్రార్థన దేవుని సేవకులు, స్థానిక సంఘ ప్రియులు, దేవుని సేవకులు చేపాల్ గారు మనకు ముగింపు ప్రార్థన అందిస్తుండగా ప్రార్థన చేస్తారు. దాని తదుపరి చిన్న అల్పాహారం ఉంది, అన్నం అందరూ తీసుకొని వెళ్దాం. ఎవరైనా ఆత్మరక్షణ, పాపక్షమాపణ తీర్మానం చేసుకోవాలని ఆశ కలిగిన వాళ్ళు ఉంటే దయతో మీరు చెయ్యి ఎత్తకపోయినా సరే దేవదాసులు మన మధ్య ఉన్నారు, తప్పక మీరు ముందుకు రండి. ఇంకా అక్కడ పొలంలో వాళ్ళు ఉన్నారా? ఇక్కడ మీకోసమే ఈ సువార్త కూడిక. కొందరు మెచ్చుకోలేదు కాబట్టి దీన్ని బట్టి మీరు నమ్మకూడదని నాకు తెలియదు. ఇప్పుడైనా నాకు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి,
గల మా ప్రభువా, ఈ కుటుంబ వారు ప్రయాసంతో ఏర్పాటు చేసిన సువార్త కూడికను బట్టి, విత్తబడిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. నీ నామం మహిమార్థముగా ఈ కూడిక జరిగించారు. వర్షమున్నాను ప్రభువా, నీ వాక్యాలు నీ దాసుని నోటికి అందించి పలికించారు. నీకు స్తోత్రం నాయన. తిరిగి నా ప్రభు నాయన, ఇంకా రక్షణ పొందని ప్రజల కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఆకర్షించండి, దుష్టుని సంతనం నుంచి కాపాడాలి. నా ప్రభు కృప చూపించమని వాక్యము హృదయంలో కార్యము జరిగించి ఈ దినం కాకపోతే మరి ఒక దినమైనా వాడు ఆకర్షించబడతారు, లేక నడిపించబడతారని ఆశతో ఈ కూడికి ఏర్పాటు చేశారు. సహాయం చేయండి. మరి ముఖ్యంగా ఈ గృహంలో యజమానులు నమ్ముకోలేదు, ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభావ సహాయం చేయమని. ఇంకెవరెవరు నమ్మలేదు మీరు తెలుసు, ఆయన సహాయం చేయమని. ఇక్కడ మా హస్తాలకు అప్పగించుకున్నారు. మా కొరకు త్వరగా రాబోతున్న క్రీస్తు ప్రభు మహిమగల నామమున స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేసి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.